హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు 'డార్లింగ్' అనే తెలుగు మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరో వచ్చి ప్రియదర్శన్, హీరోయిన్‌గా వచ్చి నభా నటాషా. వీళ్ళిద్దరు హీరో, హీరోయిన్‌గా యాక్ట్ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి హీరో బాగా చదువుకొని లైఫ్‌లో బాగా సెటిల్ అవుతాడనమాట. అయితే తనకు ఒక గోల్ ఉంటది. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫారెన్‌కెళ్ళి సెటిల్ అవ్వాలని. అలా సెటిల్ అవ్వాలని ఎతుకుతూ ఉంటాడు. అంటే పెళ్లి సంబంధాలన్నీ చూస్తుంటే ప్రతి అమ్మాయి హీరోని రిజెక్ట్ చేస్తుంటది. ఆ బాధతో హీరో ఎళ్లి సూసైడ్ జేసుకోవాలనుకుంటాడు. ఆ టైంలో హీరోయిన్ పరిచయం అయితది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మూవీ స్టోరీ లైన్. మూవీ అయితే బావుంది ఫ్రెండ్స్. చాలా బావుంది. ఇందులో వాళ్ళిద్దరు పెళ్ళైనాక హీరోయిన్‌కి ఫిస్ పర్సనాలిటీ ఉందన్న విషయం హీరోకి తెలియడం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్‌ని ఫన్ లెవెల్‌లో చూపించడం అదంతా బాగా తీశారు. అయితే ఈ మూవీ సీరియస్ లెవెల్‌లో కాకుండా కామెడీ లెవెల్‌లో చాలా బాగా తీసుకొని పోయాడు. మొత్తం కామెడీ సీన్‌లయితే చాలా బావుంటాయి ఫన్‌గా. అందులో 'బలగం' డైరెక్టర్ వేణు, కమెడియన్ వేణుల్లా అతనితో కొన్ని కామెడీ సీన్‌లుంటాయి. చాలా బాగున్నాయి. మళ్ళీ బ్రహ్మానందం మధ్యలో ఒకసారి 4, 5 సీన్‌లొస్తాయి. అక్కడ బ్రహ్మానందం వచ్చిన కాడ కామెడీ సీన్‌లున్నాయి. అక్కడ కామెడీ సీన్‌లొస్తాయి. కాకపోతే ఇది వన్ టైమ్ వాచబుల్. ఎందుకంటే ఇది కొంచెం లెంత్ ఎక్కువుంది. అంటే ఫస్ట్ హాఫ్ ఏదో సాగదీసినట్టు అనిపిస్తది. మనకి ఇంటర్వెల్‌లో ట్విస్ట్ తెలుస్తదనమాట. హీరోయిన్‌కి ఫిస్ పర్సనాలిటీ ఉన్న విషయము. అక్కడిదాకా వీళ్ళిద్దరి పరిచయము, ఫ్రెండ్‌షిప్పు, లవ్వు అదంతా చూపించి పెళ్ళైనాక ఇంగ తెలియడం. ఇంగ సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఆంటీ నిమిషం నిమిషానికి మారి మనకు ట్రైలర్‌లో చూపించినట్టు నిమిషం నిమిషానికి మారి కొడుతుంటది. ఒకసారి ప్రేమించవాడిని ఇంగ అదంతా ఫన్ లెవెల్‌లో చాలా బాగా తీసుకుపోయాడు. కాకపోతే ఇది కొంచెం సాగదీయడం వల్ల ఫస్ట్ హాఫ్ సాగదీయడం వల్ల ఏందబ్బా లెంత్ ఎక్కువ ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తది. కామెడీ లెవెల్‌లో అయితే బాగే ట్రై చేశారు. హీరో, హీరోయిన్ ఇద్దరు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. వాళ్ళకిచ్చిన రోల్‌లో. అలాగే వేణు, బ్రహ్మానందం, నిహారిక వీళ్ళందరూ వాళ్ళకిచ్చిన రోల్‌లో బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మూవీ అయితే వన్ టైమ్ వాచబుల్. నాకైతే పర్లేదు నచ్చింది. కొన్ని కామెడీ సీన్‌లు అయన్నీ బాగున్నాయి. బాగా నవ్వుకున్నా. అలాగే మీరు ఎవరైనా చూడకపోతే ఎళ్లి చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.